హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ పాలిసెట్ 2024 ఫేజ్ 1 కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసేసారు. క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డైరెక్ట్ ఒక స్టూడెంట్ అయితే చేసి అయితే చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్ ఏం క్యారీ చేయాలి, అలాగే కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెన్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. టీఎస్ పాలిసెట్ డిప్లొమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని షేర్ చేస్తాను. అయితే మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసేసారు కాబట్టి మొబైల్‌లో గాని, మొబైల్ అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని మీ క్యాండిడేట్ లాగిన్‌లో చెక్ చేసుకోండి. పీసీలో అనుకోండి, పీసీలో కూడా సేమ్ మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను. ఇక్కడ గూగుల్‌లోనే మీరు సెర్చ్ చేయాలంటే టీఎస్ పాలిసెట్ అని సెర్చ్ చేయండి. డైరెక్ట్‌గా టీఎస్ పాలిసెట్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెకండ్ లింక్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడే క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూసుకోవచ్చు మీ యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఒకవేళ మీరు ఫర్గాట్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి కూడా మీరు రీసెట్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ మేము క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి మీ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పి సర్టిఫికేట్ వెరిఫై మీ సర్టిఫికేట్స్ ఏవైతే వెరిఫై అయ్యో అవి మీకు ఇంటర్ఫేస్ అయితే అవుతాయి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మీకు చూసుకోవచ్చు వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీరు ఏవైతే సేవ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇంటర్ఫేస్ అవుతాయి ఈ విధంగా. నెక్స్ట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ మీద డౌన్లోడ్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, నేము అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది క్లియర్‌గా చూపిస్తుంది. ఏ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ టాపిక్ క్యాండిడేట్ చూసుకోవచ్చు లెదర్ టెక్నాలజీ అండ్ మనకి డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ. ఇక్కడ ఫీజ్ చూసుకోవచ్చు 5,080కి ఇక్కడ మనకి ఫీజ్ అనేది ఫిక్స్ చేసేసారు. ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ డేట్ నౌ ఈజ్ 1880. ఇక్కడ మీకు ఫీజ్ అనేది కూడా చూపిస్తుంది ఎంత పే చేయాలనేది కూడా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్‌కి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీ యొక్క అలాట్మెంట్ డౌన్లోడ్ చేసేసుకొని ఫీజ్ పేమెంట్ కూడా ఆన్‌లైన్‌లో కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి జూలై 4వ తారీఖు లోపు మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్‌కి వెళ్తే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది కదా! దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎయిదర్ ఇఫ్ యూ నాట్ పెయిడ్ అమౌంట్ బ్యాలెన్స్ చేసిన తర్వాత మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అని. నెక్స్ట్ మీరు వ్యూ జాయినింగ్ ఫీజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకొని వ్యూ జాయినింగ్ రిపోర్ట్. ఇక్కడ నుంచి కూడా మీ జాయినింగ్ అంటే ఫీజ్ పే చేసేసేయాలి. ఫీజు డైరెక్ట్‌గా వ్యూ ఫీజ్ పేమెంట్ చేస్తే మీరు డైరెక్ట్‌గా రిపోర్ట్ అవుతుంది. సో ఇది ఈ విధంగా చెక్ చేసుకున్న ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.